వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఆసియా సింహాలు పెరిగాయి. ఆగస్టు 10 అనగానే ప్రపంచ సింహాల దినోత్సవం మనకు గుర్తుకు రావాలి. దీని సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ 16వ అంచనా వేదిక అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో 2015లో అయితే ఆసియా సింహాలు 523 ఉన్నాయి, 2020లో 674 ఉన్నాయి, 2020లో 891 అయితే ఉన్నాయి. 2020 నుంచి 25 గత 5 సంవత్సరాల్లో వృద్ధి ఎంత జరిగిందంటే 32.2% అయితే వృద్ధి జరిగింది. అదే 2015 నుండి 2020 చూసుకున్నట్లయితే 70% అనే వృద్ధి జరిగింది. మన భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలి జిల్లాలో అత్యధిక ఆసియా సింహాలు అయితే ఉండడం జరిగింది. మరొక అంశం స్టంప్డ్ ఆత్మకథ. స్టంప్డ్ అనే పేరుతోటి ఆత్మకథ రాసుకున్నది ఎవరు? సయ్యద్ కిర్మానీ. మన భారత క్రికెటర్ అయిన సయ్యద్ కిర్మానీ వికెట్ కీపర్. ఈయన 1983లో జరిగినటువంటి వరల్డ్ కప్ విన్నర్స్లో ఈయన వికెట్ కీపింగ్ చేయడం జరిగింది. ఈయన రాసుకున్న ఈ స్టంప్డ్ అనే ఆత్మకథ ఆగస్టు 10వ తారీఖు అయితే ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ అంశం ISS కు వెళ్ళొచ్చిన విత్తనాలు. ISS అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంపై అయితే 2 విత్తనాలు అయితే వెళ్ళి రావడం జరిగింది. అవి ఆగస్టు 9న భారత భూమి మీదకి అయితే తిరిగి రావడం జరిగింది. అవి ఏం విత్తనాలు అంటే మన భారతదేశానికి చెందినటువంటి లద్దక్ ప్రాంతానికి చెందినటువంటి విత్తనాలు. ఒకటి వచ్చి సీబక్ తార్న్, 2 హిమాలయన్ బక్వీట్. ఈ 2 విత్తనాలు కూడా అంతరిక్ష కేంద్రానికి అయితే వెళ్ళి ఆగస్టు 9న భూమి మీదకి అయితే తిరిగి రావడం జరిగింది. మరి ఒక అంశం ట్రాన్స్జెండర్లకు ఫ్రీ ఎడ్యుకేషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ట్రాన్స్జెండర్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది 2025-26 అకాడమిక్ ఇయర్ సంబంధించి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క అర్హత 10+2 కంప్లీట్ అయి ఉండాలి. 10+2 కంప్లీట్ అయిన వారికి కేవలం 500 నామమాత్ర ఫీజు తోటి తీసుకొని డిగ్రీలో ఎటువంటి ఫీజులు లేకుండా ఎగ్జామ్ ఫీజులు కానీ బుక్స్ కానీ అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్జెండర్లతో పాటు కొన్ని జాతులకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి కోయ, 2 చెంచు, 3 ఈ 3 జాతులకు చెందిన వారు మరియు ట్రాన్స్జెండర్లు ఈ ఇద్దరికి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అని ఇలా జరుగుతుందని మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి గంటా చక్రపాణి అయితే తెలియజేయడం జరిగింది. మరొక అంశం అత్యంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ ఉన్న టాప్ 10 దేశాలు 2025 నాటికి. దీని యొక్క సర్వే వచ్చేసి స్పీడ్ టెస్ట్ వెబ్సైట్ వారు సర్వే చేయడం జరిగింది. స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి 743 కోట్ల స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. వాటిలో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య వచ్చేసి 528 కోట్ల మంది అయితే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఆ 10 దేశాలు చూద్దాం ఒకసారి. UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే దేశం టాప్ 1లో ఉండడం జరిగింది. అది 546.14 Mbps అనే స్పీడ్ తోటి అయితే ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. Mbps అంటే మెగా బిట్స్ పర్ సెకండ్ అనేది ఇంటర్నెట్ను కొలిచే యూనిట్. 2వ ప్లేస్లో ఖతార్, 3వ ప్లేస్లో కువైట్, 4వ ప్లేస్లో బహ్రెయిన్, 5వ ప్లేస్లో బ్రెజిల్, 6వ ప్లేస్లో బల్గేరియా, 7వ ప్లేస్లో సౌత్ కొరియా, 8వ ప్లేస్లో చైనా, 9వ ప్లేస్లో సౌదీ అరేబియా, 10వ ప్లేస్లో డెన్మార్క్. ఇట్లా 10 దేశాలు అయితే టాప్ 10లో ఉండడం జరిగింది. మరి మన భారతదేశ స్థానం ఎంత అయ్యా అంటే 26వ స్థానం. 26వ స్థానంలో మన భారతదేశం అయితే ఉండడం జరిగింది. ఎంత స్పీడ్ తోటి అంటే 133.51 అనే స్పీడ్ తోటి MBPS అనే స్పీడ్ తోటి మన భారతదేశం 26వ స్థానంలో ఉంది. మన భారతదేశంలో 116.5 కోట్ల స్మార్ట్ ఫోన్స్ అయితే ఉండడం జరిగింది. దానిలో 91.4 కోట్ల మంది ఇంటర్నెట్ అయితే వినియోగం జరుగుతుంది. దేని ప్రకారం అంటే ఇది స్పీడ్ టెస్ట్ వెబ్సైట్ సర్వే నిర్వహించిన ప్రకారం అయితే ఈ డాటా అంతా ఇవ్వడం జరిగింది.